ఈరోజు మనం ఫుల్ చేయబోయే లోకోమోటివ్ ఇదే వ్యాప్4 లోకోమోటివ్. ఇంజిన్ నెంబర్ వచ్చి 22264. సురేష్ నాని, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం కాకినాడ నుంచి తిరుపతికి వెళ్ళినప్పుడు ఏమో 17250 నెంబర్, తిరుపతి టు కాకినాడ వచ్చినప్పుడు 17249. ప్రజెంట్ మనం అయితే కాకినాడ సౌత్ టెర్మినల్ వైపు అయితే ఉన్నాం. సో ఇక్కడి నుంచి మనం అయితే లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి, జనరల్ టికెట్. మీకు ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకి ట్రైన్ నెంబర్స్ అన్నీ డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ చూసారు కదా, లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇలా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి, లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ అయితే జనరల్ టికెట్స్ ఇస్తారు, అక్కడ కూడా ఇస్తారు. మనకి బేగా అయిపోవాలంటే ఇక్కడ మిషన్ దగ్గర అయితే తీసుకోవచ్చు. కాకినాడలో ఎంట్రన్స్ అవ్వగానే లోపలికి అయితే మనకి ట్రైన్ నెంబర్స్ హోర్డింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి కాకినాడ టౌన్ టు తిరుపతి 17250 కాకినాడ టు తిరుపతి. అది తిరుపతి ఎక్స్ప్రెస్ మాట. ఒకప్పుడు అయితే ప్యాసింజర్గా ఉండేది, ఇప్పుడు వచ్చి మనకి ఎక్స్ప్రెస్ అయితే చేస్తారు. చూసారు కదా, CCT టు TP TY ఎక్స్ప్రెస్ 3:15 అయితే ఉంది మనకి. దీని తర్వాత వచ్చి శేషాద్రి అయితే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చి 2:55 అయితే అవుతుంది. ఇంకొక పావు గంటలు అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ మనం S1 కోచ్ దగ్గర అయితే ఉన్నాం. 17250 ఇదే S1 కోచ్ మంది అయితే. ఎక్కడికైతే ఇంకొక 5 నిమిషాల్లో అయితే మన ట్రైన్ అయితే రావచ్చు. చూద్దాం ఆన్ టైంకి వస్తుందో లేదో. అయితే ఈరోజు కాకినాడ టౌన్ దగ్గర అయితే ఉన్నాం, రైల్వే స్టేషన్ దగ్గర. సురేష్ నాని, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం అయితే ప్రజెంట్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. మన కాకినాడ కోడ్ వచ్చి రైల్వే స్టేషన్ కోడ్ CCT. మనం అయితే ఈరోజు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే జర్నీ చేయబోతున్నాం. మనం కాకినాడ టు తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం. సో తిరుపతి కోడ్ వచ్చి TP TY అన్నమాట. ఈరోజు మనం ఫుల్ చేయబోయే లోకోమోటివ్ ఇదే వ్యాప్4 లోకోమోటివ్. ఇంజిన్ నెంబర్ వచ్చి 22264. కాకినాడ టౌన్ జంక్షన్ రైల్వే స్టేషన్ అన్నమాట. పోర్ట్ అయితే ఇంకా కొంచెం ముందు మాట. పోర్ట్ నుంచి ఇక్కడికి అయితే 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. సో పోర్ట్ నుంచి మనకైతే ట్రైన్ స్టార్ట్ అయ్యి మనకి టౌన్ జంక్షన్ నుంచి మనం అయితే టౌన్ జంక్షన్లో అయితే ఎక్కువ. ఇక్కడి నుంచి మనం అయితే తిరుపతి వరకు అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాం. ఎండ్ టు ఎండ్ అన్నమాట. ఇది జర్నీ వచ్చి ఒకప్పుడు ఇదే ట్రైన్ మనకి ప్యాసింజర్ కింద ఉండేది, ఇప్పుడు దీన్ని ఎక్స్ప్రెస్లోకి అయితే కన్వర్ట్ చేశారన్నమాట. ఇటు తిరుపతి ట్రైన్ నెంబర్ అయితే వచ్చేసి 17250 అయితే మన ట్రైన్ నెంబర్. ఇది కాకినాడ టు తిరుపతి, తిరుపతి టు కాకినాడకి అయితే ఉంటుంది. ఇంజిన్ తర్వాత ఇది వచ్చి ఫస్ట్ జనరల్ కోచ్ అన్నమాట. దీని తర్వాత మనకు వచ్చి 11 అయితే స్లీపర్ కోచ్లు అయితే ఉంటాయి. ఒక జనరల్ బోగి ఫ్రంట్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. 11 SL కోచ్లు అయితే ఉంటాయి. స్లీపర్ కోచ్లు 11 అయితే ఉంటాయి. తర్వాత A1 కోచ్ ఒకటి, HA1 కోచ్ ఒకటి, AB1 కోచ్ ఒకటి, B1 నుంచి B4 వరకు 4 కోచ్లు అయితే ఉంటాయి మనకి. నెక్స్ట్ లాస్ట్లో వచ్చి SLRD అయితే ఒక కోచ్ అయితే ఉంటుంది. మన కాకినాడ రైల్వే స్టేషన్ కూడా మొత్తం ఫుల్ రెన్యూవల్ అయితే జరుగుతుంది. మొత్తం అన్నీ చూడండి, ఎక్కడికెక్కడ అయితే మొత్తం అన్నీ మారిపోతున్నాయి కూడా. ఇంతకుముందు వేరేలా ఉండి ఇప్పుడైతే మొత్తం అన్నీ పగల కొట్టేసి మొత్తం అయితే రీస్టార్ట్ అయితే చేస్తున్నారు మొత్తం అన్నీ కూడా. కాకినాడ నుంచి తిరుపతికి వెళ్ళినప్పుడు ఏమో 17250 నెంబర్, తిరుపతి టు కాకినాడ వచ్చినప్పుడు 17249 అన్నమాట. టైం వచ్చి ఇప్పుడు 3:14 అయితే అవుతుంది. కరెక్ట్గా మన ట్రైన్ స్టార్ట్ అయితే 3:15 అయితే స్టార్ట్ అవ్వాలి. సో మన ట్రైన్ వచ్చి కరెక్ట్ టైం స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఇంకా 1 నిమిషం అయితే ఉంది. ఫైనల్లీ మన ట్రైన్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఇంకొక కరెక్ట్గా 3:15 అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తాడు. సో బండి మూవ్ అవడమే లేటు. మన బండి అయితే మూవ్ అయిపోతుంది. కరెక్ట్గా 3:16 నిమిషాలకి అయితే మన బండి అయితే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా ఒక 1 మినిట్ అయితే డిలే అయితే అయింది అంతే. కానీ ఏంటి మమ్మీ ఎవడీడు. ఫైనల్గా మనదైతే ఆన్ టైంకి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా మనం అయితే కాకినాడ నుంచి కూడా డిపార్చర్ అయితే అయిపోయాము ఆన్ టైంకి. సో బాయ్ బాయ్ కాకినాడ. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి మనకు సోమలకోట. మరి సోమలకోట ఆన్ టైంకి వెళ్తుందో లేదో చూద్దాం. సోమలకోట దగ్గరలో అయితే ఉన్నాం. ఇది సోమలకోట బ్రిడ్జ్ మాట. ఇది
దాటగానే మనకి ఫ్లైఓవర్ వస్తుంది. అప్పుడు మనకి సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. వచ్చేసాం ఆల్మోస్ట్ మనం అయితే సామర్లకోట రైల్వే స్టేషన్ ఇంకో 2 మినిట్స్లో ఉంటాం. అండ్ సామర్లకోట లూప్ లైన్స్ అన్నమాట. ఇప్పుడు మనం వచ్చి సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకో 2 మినిట్స్లో మనం అయితే సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాం. ఇదే మనకి మెయిన్ సామర్లకోట రైల్వే స్టేషన్కి షార్ట్ కట్. ఫైనల్లీ మనం అయితే సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదే మన ఫస్ట్ స్టేషన్ కాకినాడ నుంచి. ఫైనల్లీ మనం అయితే సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వస్తాం. కాకినాడ నుంచి సామర్లకోట రావడానికి మనకైతే 25 నిమిషాలు అయితే పట్టింది. టోటల్ కిలోమీటర్స్ వచ్చి 15 కిలోమీటర్స్. మనం వచ్చి సామర్లకోటలో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. మన ట్రైన్ అయితే సామర్లకోట నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. కరెక్ట్గా 3:52కి అయితే మన ట్రైన్ అయితే సామర్లకోట నుంచి కూడా డిపార్చర్ అయితే అయిపోతుంది. అయితే సామర్లకోట నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి అనపర్తి. సో అనపర్తిలో కలుద్దాం. ఫైనల్లీ మనం అయితే అనపర్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అనపర్తికి కరెక్ట్గా 3:50కి అయితే రావాలి. మనం అయితే 4:17కి అయితే వచ్చాం. అయితే అనపర్తి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. అనపర్తి 3:50కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు వచ్చి టైం వచ్చి 4:25 అవుతుంది. సో మనకి 8 నిమిషాలు అయితే స్టార్ట్ అవుతుందో చూద్దాం. వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని అయితే ఉంది ప్రజెంట్. మన ట్రైన్ అయితే అనపర్తి నుంచి కూడా డిపార్చర్ అయితే అయిపోతుంది. టైం వచ్చి 4:30 అయితే అవుతుంది. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చి 40 మినిట్స్ అయితే డిలే అయితే ఉంది. సో మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి ద్వారపూడి అయితే. సో ద్వారపూడిలో కలుగుతాం. మనం అయితే ద్వారపూడి కూడా వచ్చేసాం. సో ద్వారపూడి నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్లీ మన ట్రైన్ అయితే ద్వారపూడి నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. సో ద్వారపూడిని కూడా మనం అయితే క్రాస్ చేసేస్తున్నాం. బాయ్ బాయ్ ద్వారపూడి. నెక్స్ట్ వచ్చి రాజమండ్రి. ఎక్స్క్యూజ్ మీ, ఎవడ అయితే వచ్చేసాం. మొత్తం రాజమండ్రి స్టేషన్ చూడండి ఒకసారి, అసలు ఖాళీ అయితే లేదు. మనం అయితే ఫైనల్లీ మనం అయితే రాజమండ్రి అయితే వస్తాం. మొత్తానికి 34 మినిట్స్ అయితే డిలేలో ఉంది ట్రైన్. మనం అయితే కాకినాడ నుంచి ఇప్పటికి 52 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తాం. సో 5 స్టేషన్లు అయితే మొత్తానికి కవర్ చేస్తాం. ఏంటంటే కాకినాడ, సామర్లకోట, నెక్స్ట్ వచ్చి అనపర్తి, ద్వారపూడి. ఇప్పుడైతే ప్రజెంట్ మనం రాజమండ్రిలో అయితే ఉన్నాం. మొత్తానికి 52 కిలోమీటర్లు అయితే మనం అయితే కంప్లీట్ చేస్తాం అన్నమాట. మళ్ళీ మన ట్రైన్ కూడా వచ్చి రాజమండ్రి నుంచి అయితే డిపార్చర్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 5:03 అయితే అవుతుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి నిడదోలు జంక్షన్ అన్నమాట. సో నిడదోలు జంక్షన్లో అయితే కలుద్దాం. అయితే మనం అయితే రాజమండ్రి బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తామన్నమాట. ఫైనల్గా మనం అయితే వేసుకుని నిడదోలు జంక్షన్కి అయితే వచ్చాం. 40 నిమిషాల ట్రైన్ అయితే డిలే అయితే నడుస్తుంది. నిడదోలు జంక్షన్లో మనకైతే ఇక్కడ ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే కనిపించింది. ఇది నరసాపురం లేదా భీమవరం ప్యాసింజర్ ట్రైన్ అయితే ఇది. మొత్తానికి వెళ్ళి మనం 104 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని నిడదోలు జంక్షన్కి అయితే వచ్చాం. మనం ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 6:36 అయితే అయింది. ప్రజెంట్ మనం అయితే కాకినాడ నుంచి ఏలూరుకి అయితే వచ్చాం. 152 కిలోమీటర్లు అయితే మనం మొత్తానికి కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు వరకుని. నెక్స్ట్ అయితే న్యూజివీడు, ఆ తర్వాత పవర్పేట్, ఆ తర్వాత అయితే విజయవాడకి అయితే మనం రీచ్ అవుతాం అన్నమాట. సో నెక్స్ట్ స్టేషన్లో అయితే కలుద్దాం. ఫైనల్గా మన ట్రైన్ అయితే ఏలూరు నుంచి కూడా డిపార్చర్ అయితే అయిపోయింది. ఫైనల్లీ మొత్తానికి మనం అయితే విజయవాడ జంక్షన్కి అయితే వచ్చాం. కాచిగూడ ట్రైన్ అవతల పక్క ఉంది కదా మనకి. ఇది కాకినాడ పోర్ట్ నుంచి, కాచిగూడ నుంచి కాకినాడ పోర్టుకి అయితే వెళ్తుంది. సో ఫైనల్గా మనం అయితే మొత్తానికి కాకినాడ నుంచి 212 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని మనం అయితే ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. మన ట్రైన్ వచ్చి 40 నిమిషాలు అయితే డిలే అయితే నడుస్తుంది. సో విజయవాడలో నుంచి విజయవాడకి 10 నిమిషాలు అయితే ఆల్ట్ ఇచ్చాడు. సో చూద్దాం ఆన్ టైం మళ్ళీ డిపార్చర్ అవుతుందో లేదో.
అయితే మన ట్రైన్ అయితే డిలే నడుస్తుంది. సో నైట్ ఏమాత్రం అయితే కవర్ చేసేయచ్చు మేబీ. సో చూద్దాం అయితే ఇంకా. ట్రైన్ మనం వచ్చిన ట్రైన్ ఏమో కాకినాడ నుంచి తిరుపతి, యువతల పక్కనేమో కాకినాడ నుంచి కాచిగూడ ట్రైన్ అనమాట. ఇది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది, ఇటు వచ్చి 4 మీద అయితే ఇది ఉంది. మనం కూడా విజయవాడ నుంచి అయితే డిపార్చర్ అయితే అయిపోయాం. సో బాయ్ బాయ్ విజయవాడ. The next morning. వెళ్ళి మొత్తానికి మనం అయితే తిరుపతి అయితే వచ్చేసాం.